తీసేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంటూ నాగేశ్వర గారు చెప్పారు అధ్యక్ష, కేవలం అప్రూవ్డ్ ఇవ్వట్లేదు. ఇందాక చెప్పాను కదా అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ రూల్స్ కానివ్వండి, పంచాయతీ రూల్స్ కానీ ఇష్టం లేకోకుండా ఇప్పుడు ఒక 1000 ఇళ్ళు కట్టినప్పుడు వాళ్ళకి భవిష్యత్తులో ఏం అవసరాలు ఉంటాయి, అక్కడ కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ అని ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్లాట్లు వేసేసి వాళ్ళందరికీ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి లబ్ధిదారులు ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసేసి తప్పుకోకుండా వాటిని రీఅలాట్మెంట్ చేయటం మన నిబంధనల ప్రకారం అని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినట్టు వస్తే చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఒక విషయం సభ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష, PMAY 1O శాంక్షన్ అయి ఉంటే PMAY 2O శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బహుశా వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేనలో, బీజేపీ వాళ్ళు అని చెప్పేసి శాంక్షన్స్ అయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా చర్యలు తీసుకుని ఉండరు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా చేయొచ్చో కూడా దాన్ని ఆలోచిస్తామని చెప్పేసి కూడా నేను చెప్తాను అధ్యక్ష. హౌస్ కమిటీ అది చెప్తున్నా అధ్యక్ష, తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి కమిటీ అవసరమైతే లేదా సిఐడితో ఇప్పటికే అధ్యక్ష హౌసింగ్ గురించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఎంక్వైరీ చేయమని, మేమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాప్కాస్ తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం అధ్యక్ష. ఆ ఎంక్వైరీ అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం తప్పకుండా సభ్యులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా కూడా PMAY 2O స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే పార్టీల ఆధారంగా లేకపోతే వివక్షారహితంగా చేశారో వివక్షత చేశారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించడానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 సెంట్లు అర్బన్ ఏరియాలో, 3 సెంట్స్ రూరల్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సభ్యులందరూ గమనించాలండి, 25 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అవుతుందండి అంటే, సారీ ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు క్వశ్చన్ ఉందా ఇక్కడ? బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినాయుడు గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్లు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో